ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం నుండి 4:10 నుంచి వాగ్దానం చేద్దాం. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తను. కొన్నిసార్లు గొప్ప గొప్ప భక్తులు కూడా పడిపోతూ ఉంటారు. చాలామంది పడిపోయి లేస్తూ ఉంటారు. కానీ ఈరోజు వాగ్దానం దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తన తోడి వారు పడిపోయినను తిరిగి లేవనెత్తాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. గడియారంలో ముళ్ళు క్రిందకు వచ్చిందని టైం ఆగిపోయినట్టు కాదు కదా. గడియారంలో ముళ్ళు కిందకు వచ్చినా అది అయిపోయినట్టుగాను ఆగిపోయినట్టు కాదు. అది తిరిగి మళ్ళీ ఆ కాలంలో అది తిరిగి లేచి మరొక కాలాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అలాగే నీ జీవితంలో పడిపోయాను నేను, ఇంకా నేను బాగుపడలేను అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను లేపేవారిని, నీ కొరకు ప్రార్థించేవాడిని దేవుడు లేవనెత్తుతాడు. కానీ నిన్ను పడిపోయినట్టుగా ఉంచేవాడు కానే కాడు. ఒకవేళ గడియారంలో ముళ్ళు ఆగిపోయినా, బ్యాటరీ లేదని ఆగిపోయినా మనొక్క బ్యాటరీ వేస్తాం. అలాగే దేవుడు కూడా మనను రీఛార్జ్ చేయడానికి ఏదో ఒక కార్యం చేస్తూ ఉంటాడు. కానీ చాలామంది అదిగో అంత గొప్ప భక్తుడు పడిపోయాడే అని తృణీకరించేవారు లేకపోలేరు. తీర్పు తీర్చేవారు లేకపోలేరు. తీర్పు తీర్చే వారికి శిక్ష తప్పదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమూయేలు లాంటి వారు కూడా, మరి సౌలు పడిపోయినప్పుడు సమూయేలు ఎంతో ఆసక్తితో ప్రార్థన చేశాడు సౌలు కొరకు. అలాగే నీవు కూడా ఓపిక ఉంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. కానీ దేవుడు ఒక వ్యక్తిని పడిపోయిన తర్వాత లేవనెత్తడానికి ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. యోసేపు గుంతలో పడిపోయాడు. అందరూ అనుకున్నాడు వాడి జీవితం అయిపోయిందన్న అన్నలు అనుకున్నారు. కానీ ఆయన లేవడం మాత్రమే కాదు, దేశాలను సమకూర్చాడు. అలాగే దావీదు గృహము నాశనం అయిపోయింది అనుకున్నారు బెన్యామీన్ గోత్రపు వారు. కానీ దావీదు గృహాన్ని తిరిగి దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పటికీ దావీదు ఒక వంశం ఉందంటే కేవలము దేవుడు వారిని నిలబెట్టినందుకు. ఈరోజు ఎవరైతే పడిపోయారో వీలైనంత వరకు ఓపికతో వారి కొరకు ప్రార్థించండి. లేదంటే నీ చేయి చాపి వారిని లేవనెత్తండి. కానీ పడిపోయారు కదా అని నీవు తృణీకరించద్దు. సామెతల గ్రంథం 11:12 ఏముందంటే, తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధిహీనుడు, వివేకి అయిన వాడు మౌనంగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నీవు మౌనంగా ఉండి, ఎవ్వరి మీద ఎటువంటి తీర్పులు తీర్చక నీవు మౌనంగా ఉండి, నీకు వీలైనంత వరకు శక్తి ఉంటే ఓపిక ఉంటే వారిని లేవనెత్తండి. లేదంటే వారి కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి ఈరోజు విన్న వాగ్దానం ప్రకారం నీవు పడిపోయినా దేవుడు లేవనెత్తే వారిని దేవుడు తీసుకొస్తాడు. లేదంటే ఆయన హస్తమే చాచి నేను లేపుతాడు. ఒకవేళ నీ చుట్టూన్న వారిలో భక్తులైన వారు పడిపోయినా కూడా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ యొక్క మంచి మనసును చూసి దేవుడు నిన్ను దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, పడిపోయిన వారిని ఉద్ధరించు వాడవు నీవేని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ ప్రసంగి 4లో నువ్వు చెప్పావు నాయన ప్రభా, ఒకడు పడిపోయినా వాడి తోడేవాడు వాడిని లేవనెత్తునని చెప్పావు. అయ్యా, ఎవరు పడిపోతున్నారు వారి కొరకు మేము విజ్ఞాపన చేసేవారుగా చేయండి, మోకాల ప్రార్థన చేసేవారుగా చేయండి. సమూయేలు వంటి ఆత్మ మాకు దయచేయండి నాయన ప్రభా. అయ్యా, రాజులు సహితం పడిపోతారు, అయ్యా భక్తులు సహితం పడిపోతారు నాయన. అయినా నాయన తండ్రి, నీవు వారి పట్ల నువ్వు ప్రేమను, అయ్యా సహనమును కనపరిచి వారిని తిరిగి లేవనెత్తుతో చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డ జీవితాన్ని అలా లేవనెత్తి నీతి మంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తారనే వాగ్దానము వారి జీవితం నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. విన్నారు కదండి, వాగ్దానం విన్నాం కదా. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లు పెట్టండి. ఇఫ్ ఐ ఫాల్ డౌన్ ఐ విల్ రైజ్ అప్, ఇఫ్ సంబడి ఫాల్స్ డౌన్ ఐ విల్ పిక్ దెమ్ అప్. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ఖచ్చితంగా ఈ కమెంట్ పెట్టండి. అండ్ లెట్ us practice that. See you tomorrow. Until then, take care. Don't forget to like, share and subscribe. Praise the Lord.